వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇవాళ మనం ఐపీఎల్ మ్యాచ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ సండే ఈవినింగ్ పూట జరగబోయే మ్యాచ్ గుజరాత్ టైటాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్. సో లక్నోలో జరుగుతోంది ఈ మ్యాచ్ ఏక్నాథ్ స్టేడియంలో. అండ్ సండే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఐపీఎల్ని. రైట్, ఈరోజు ఈ మ్యాచ్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్ సందీప్ గారు. వెల్కమ్ సందీప్ గారు. రైట్, మాట్లాడే ముందు వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అండ్ గిఫ్ట్ స్పాన్సర్ వచ్చేసి బిగ్ సి సమర్పించు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ అనాలిసిస్కి మీ అందరికీ మరొకసారి వెల్కమ్. అండ్ ఈరోజు మనం జీటీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం. సో జీటీ పర్ఫార్మెన్స్ మొన్న మనం చూసాం. సో చాలా చివరి వరకు పోరాడి ఓడిపోయింది. సో ఇప్పటి వరకు జీటీ ఎన్ని మ్యాచెస్ ఆడింది, ఎన్ని ఓడిపోయింది, ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంది? వాళ్ళు అహ్మదాబాద్ లో 2 మ్యాచ్లు 2 గెలిచారు. మొన్న జరిగిన 3వ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. చెన్నైకి వెళ్ళారు, ఒకటే మ్యాచ్ వాళ్ళు బయట ఆడారు, ఆ మ్యాచ్ దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ బయట ఆడుతున్నారు లక్నోతో. కానీ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే గిల్ బాగా ఆడడం. ముందు 3 మ్యాచ్లో కొన్ని స్టార్ట్లు వచ్చి అవుట్ అయిపోయాడు, కానీ ఈ మ్యాచ్లో 89 కొట్టాడు, బాగా ఆడాడు. సో ఆ ఫామ్ని అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. బట్ స్టిల్ ఇంకొంచెం చాలా వర్క్ చేయాలి వాళ్ళు. ఆ టీంతో అంత ఈజీ కాదు లక్నో సూపర్ జైంట్స్ని వాళ్ళ కండిషన్స్లో ఓడించడం. ఓకే, సో మరి లక్నో సూపర్ జైంట్ గురించి మనం మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ అనుకున్న అంతలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. మరి ఈసారి అయినా పరుగులతో మెప్పిస్తాడంటారా? ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ క్రూషియల్ సమయంలో అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మ్యాచ్ మళ్ళీ సరైన రీతిలో పర్ఫార్మెన్స్ అనేది రాలేదు అతని దగ్గర నుంచి. మన బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా బాగా ఆడతాడు అనుకుంటున్న టైంలో వికెట్ పడింది. అతను వికెట్ పడినప్పుడు మామూలు గోల చేయలేదు అక్కడ. ఎందుకంటే అఫ్ కోర్స్ లోకల్ బాయ్, ఇండియన్ కలర్స్ లో వస్తే ఫుల్ సపోర్ట్ చేస్తారేమో, కానీ ఆర్సీబీ కాకుండా వేరే జెర్సీ వేసుకొస్తే మాత్రం సపోర్ట్ దక్కదు అక్కడ. బట్ ఎస్, అతని దగ్గర నుంచి కూడా ఒక నాక్ అనేది అవసరం, కావాలి లక్నో సూపర్ జైంట్స్ కి. అండ్ ఎస్పెషలీ మీరు ఇక్కడ ఒక ఉమేష్ యాదవ్ అండ్ అలాగే ఒక మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఇలాంటి బౌలర్స్ ని ఎదుర్కోవాలి అంటే కనుక డెఫినెట్లీ రాహుల్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అతను ఈ సీజన్ ముందు మిడిల్ ఆర్డర్ లో ఆడుతా అన్నాడు, ఆ తర్వాత ఓపెనింగ్ కి వచ్చాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఒకసారి ఆడాడు. సో ఐ థింక్ ఓపెనింగ్ గానే ఆడడం అతనికి కలిసి వచ్చిందేమో అని అతను కూడా అనుకొని ఉంటాడు. సో ఐ థింక్ ఈ షుడ్ డూ ద సేమ్ థింగ్ అండ్ కొంచెం సెట్ చేయాలి, టోనీ సెట్ చేయాలి అతను. ఓకే, సో లక్నో సూపర్ జైంట్స్ ఫెయిల్యూర్ కి రీజన్స్ ఏంటి? వాళ్ళు ఏదైతే మ్యాచ్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోయారో వాళ్ళు, ఆ మ్యాచ్లో క్లియర్గా మనకు తెలిసింది ఏంటంటే కనుక బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది పూర్తిగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. కానీ లాస్ట్ 2 మ్యాచ్లు మీరు అబ్జర్వ్ చేస్తే అటు డికాక్ కానివ్వండి, ఇటు పూరన్ కానివ్వండి, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఇస్తూ వచ్చారు. కృణాల్ పాండ్యా కూడా ఒక మ్యాచ్ చాలా బాగా ఆడాడు. సో వాళ్ళకి బ్యాటింగ్ మెల్లమెల్లగా కుదురుతోంది. ఒకటే ఏంటంటే దేవదత్ పడిక్కల్ ఏమీ చేయట్లేదు ఆ టీంలో. అన్ని విధాలుగా కూడా అతను ఫీల్డింగ్ పరంగా మంచి క్యాచ్లు పడుతున్నాడు, మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ బ్యాటింగ్ పరంగా అటు ఎవరు ఎట్లా ఉన్నా, మన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నా, కొంచెం మీడియం పేస్ బౌలర్స్ ఉన్నా, స్పిన్నర్స్ ఉన్నా కూడా సరైన రీతిలో కాంట్రిబ్యూషన్ రావట్లా. సో అక్కడ ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చు. దీపక్ కూడా ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు, అతను తీసుకొని రావచ్చు నంబర్ 3 పొజిషన్లో, బాగా ఆడగలడు టాప్ ఆర్డర్లో, అతను కొంచెం బౌలింగ్ కూడా వేయగలడు. మరి ఆ చేంజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ అదొక్కటి మినహాయించి ఐ థింక్ దర్ బ్యాటింగ్ ఈజ్ లార్జ్లీ సెట్. స్టాయినిస్ లాంటి ప్లేయర్ అంటారా, ఇంక బాగా గట్టిగా గట్టి కొట్టే బ్యాటర్. సో ఏదో 2-3 షాట్లు తగిలంటే సరిపోతుంది ఆ టీంకి. సో ఈ 2 పొజిషన్స్ కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి. బట్ అదర్వైజ్ వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా కొంచెం సెట్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, పూరన్ అనగానే అటు పర్లేదు బ్యాటింగ్ తోనూ రాణిస్తున్నాడు, ఇటు ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. లాస్ట్ టైం అయితే చాలా దూరం నుంచి స్టంప్స్ కేసి కొట్టిన షాట్ అయితే ఎవరు మర్చిపోయారని చెప్పుకోవచ్చు, సూపర్ షాట్. దాని గురించి ఏమంటారు? పూరన్ అన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఈజ్ అ కీపర్. బట్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తాడు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ కూడా మామూలుగా చేయడు, అద్భుతమైన లెవెల్లో ఫీల్డింగ్ చేస్తాడు. హైట్ వెళ్ళిపోతుంటే ఎగిరి క్యాచ్లు పడతాడు, డైవ్ చేస్తాడు, 4 లాపేస్తాడు, ఇట్లాంటి రన్అట్లు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎలాగోలా కాంట్రిబ్యూట్ చేస్తాడు. అంటే జనరల్గా మనం క్రికెట్లో మాట్లాడేది ఏంటంటే మీరు ఏదో వికెట్ల ద్వారానో లేదా రన్ల ద్వారానో కాంట్రిబ్యూట్ చేస్తారంటారు. ఇతను ఇన్ఫాక్ట్ రన్స్ సేవ్ చేస్తూ ఫీల్డింగ్ ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తాడు. బ్యాట్స్మెన్ మైండ్ లో డౌట్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఒక 2 రన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, అవి పూరన్ ఉన్నాడు ఎందుకు వచ్చిన వాళ్ళు ఒకటితో సరిపెట్టుకుందాం, 4 వరకు వెళ్తే 2 కూడా పోతాయి. సో అలా అతను ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. సో ఆ రకంగా చూసుకుంటే కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ ఎండ్ ఉంటుంది. సో అలాంటి ప్లేయర్ టీంలో ఉన్న ఎప్పటికైనా కూడా అసెట్. ఓకే, సో లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఉమేష్ యాదవ్ సో కొన్ని క్యాచెస్ మిస్ అయిపోయినాయి. అంటే నార్మల్గా అరే అయిపోతుంది వికెట్ పడుతుంది అనుకునే టైంలో తను కూడా చాలా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి
బౌలింగ్ వేస్తే వికెట్లు కూడా తీశాడు. సో తను ఏ విధంగా పర్ఫామ్ చేయవచ్చు? ఉమేష్ యాదవ్ మీద లాస్ట్ ఓవర్స్ వేయించాలన్న నమ్మకం గిల్కి లేదు. లాస్ట్ ఓవర్ అప్పటిదాకా ఓవరే వేయని దర్శన్ నల్కండేకి బాల్ ఇచ్చాడు, 7 runs కావాలి, అతను అంతవరకు బాగానే తీసాడు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ స్టార్టింగ్ లో బాల్ స్వింగ్ అయినప్పుడు మంచి బౌలర్, అతను ఎప్పుడైతే అక్కడ పరుగులు కొట్టేస్తారో ఉమేష్ యాదవ్ కాంట్రిబ్యూషన్ నలిఫై అయిపోతుంది. అంటే అతను ఇంకే రకంగానూ కాంట్రిబ్యూట్ చేయలేదు. మంచి ఫీల్డర్, నో డౌట్స్ అబౌట్ దట్. అంటే అతను ఇంపాక్ట్ సబ్ చేయరు ఎప్పుడు, మంచి ఫీల్డర్ అతను. మ్యాచ్లో ఏమంటే అహ్మదాబాద్ స్టేడియంలో లైట్లు కొంచెం తేడాగా ఉంటాయి. అంటే మామూలుగా ఒక ఫ్లడ్ లైట్ రూపంలో ఉంటాయి. అహ్మదాబాద్ స్టేడియంలో ఏంటంటే టాప్ ఫ్లోర్కి ఇట్లా అంటించి పెడతారు అనమాట, ఈ 4 bank లైట్ లాగా అలా ఉంటాయి లైట్లన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే బాల్ విజిబిలిటీలో కొంచెం ప్రాబ్లం వస్తుంది. అందుకే కొన్ని క్యాచ్లు మిస్ అవ్వడం కూడా చూసాం, జడ్జ్ చేయడం కష్టం అవడం చూసాం. ఉమేష్ కూడా లాస్ట్లో క్యాచ్ పట్టుకుంటే స్లిప్ అయిపోయి పడిపోయాడు, అలాంటివన్నీ కనిపించాయి. బట్ ఎప్పుడైతే ఉమేష్ స్టార్టింగ్ ఓవర్స్లో కాంట్రిబ్యూట్ చేయగలడు, ఒక డికాక్ వికెట్, కేఎల్ రాహుల్ వికెట్ ఇచ్చాడంటే అతని దగ్గర నుంచి అదే కావాలి. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. ఓపెనర్ వికెట్ తీసిస్తే చాలు మాకు, అది చేస్తే వర్కౌట్ అవుతుంది. అది చేస్తాడనేది చూడాలి ఇంకా. ఓకే, జీటీకి వచ్చేసరికి గిల్ ఫామ్లోకి వచ్చారు. కేన్ విలియమ్సన్ కొంచెం అవుట్ అయిపోయేసరికి ఫ్యాన్స్ అందరూ, నాలాంటి ఫ్యాన్ అయితే చాలా బాధపడింది. సో బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంది? బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేయాలండి. మీరు అబ్జర్వ్ చేయండి, 6 ఓవర్లు బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ 5 ఓవర్లు 4 ఓవర్లు వాళ్ళు కొంచెం స్లో అయ్యారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ సాయి సుదర్శన్ తర్వాత గిల్ బాగా కొట్టిన తర్వాత ఒక 16th 17th ఓవర్లో మళ్ళీ స్లో అయ్యారు. సో ఇక్కడ ఏమవుతుందంటే విజయ్ శంకర్ని బ్యాటింగ్ తీసుకొచ్చారు. అతనికన్నా బాగా స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉన్న షారూక్ ఖాన్ కానీ అభినవ్ మనోహర్ కానీ వాళ్ళు టీంలో లేరు. అతనికన్నా బాగా స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ తెవాతియా అతని కింద ఆడుతున్నాడు. అతనికన్నా తివాతియా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, గట్టి కొడతాడు వచ్చి. సో అతన్ని 16-17 ఓవర్ అయినప్పుడు అతను తీసుకొని వచ్చేయాలి. ఈరోజు లాస్ట్ ఓవరే తెవాతియా చేత ఆడిద్దాం అనడం కరెక్ట్ కాదు. సో అక్కడ ఏమవుతుందంటే లాస్ట్ గేమ్లోనే వాళ్ళు ఈజీ ఇంకొక 20 runs ఎక్స్ట్రా కొట్టే టీం అది. వాళ్ళు కేవలం 190, నేను కేవలం అంటున్నాను, అది 190 పెద్ద స్కోరే, కానీ దే కుడ్ హావ్ గాన్ టు 250. ఒక 15-20 runs దే వర్ షార్ట్ ఈ ఒక్క నిర్ణయాల వల్ల. సో ఒకవేళ మిల్లర్ ఫిట్ గా అంటే మళ్ళీ మిల్లర్ వచ్చేయచ్చు కేన్ విలియమ్సన్ ప్లేస్ లో. అండ్ అలాగే విజయ్ శంకర్ ప్లేస్ లో దే హ్యావ్ టు డూ సంథింగ్. అతను ఏమన్నా ఒక గుడ్ లక్ చామ్ గా పెట్టుకున్నారా లేదా తెలియదు, ఎందుకంటే అతను బౌలింగ్ వేయకపోతే కనుక అతనికన్నా బెటర్ బ్యాటర్స్ ఉన్నారు స్క్వాడ్ లో. బట్ అతను ఉంటే కలిసి వస్తుందని ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే టీమ్ ని చేంజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటున్నారా, లేదా సడన్ గా వికెట్లు పడిపోతే మంచి టెక్నిక్ ఉంది కాబట్టి ఇతను ఉంటే బెటర్ అనుకుంటున్నారా, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ 16th-17th ఓవర్ వచ్చేసరికి షుడ్ హావ్ ఎ హిట్టర్. అతనికన్నా బెటర్ హిట్టర్స్ రషీద్ ఖాన్ కానీ తెవాతే కానీ వీళ్ళందరూ బ్యాట్ తో బాగా గట్టి కొట్టగలరు. సో ఈ టాక్టికల్ ఎర్రర్స్ అనేవి జీటీని పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఓడించాయి. మీరు అనుకోవచ్చు సరే మోహిత్ శర్మ రన్లు ఇచ్చాడు, లాస్ట్ లో రషీద్ ఖాన్ రన్లు ఇచ్చాడు, ఆల్ దోస్ ఆర్ దేర్, కాదనట్లేదు. కానీ ఒక 15-20 runs షార్ట్ అవడానికి రీజన్ ఇవి. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం మార్పులు చేయాలి జీటీ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? అంటే ఇంపాక్ట్గా తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే నిన్నటి మ్యాచ్ ఒకటే ఆ ఒక్క ఓవరే అతనికి ప్రాబ్లం అయింది. ఆ ఒక్క ఓవర్లోనే 16-15 runs ఇచ్చాడు అతను. బట్ అదర్వైజ్ ఎప్పుడు వచ్చినా కూడా మోహిత్ శర్మ వికెట్లు ఇస్తూనే ఉన్నాడు జీటీకి. ఏ సమయంలో వచ్చినా అతను 10th ఓవర్ వేసినా, 14th ఓవర్ వేసినా, 19th ఓవర్ వేసినా, లాస్ట్ ఓవర్ వేసినా అతను వికెట్ ఇవ్వడమో లేదా అతను స్లోవర్ వన్స్తో పని చెప్పడం బాగా కనిపించింది. అండ్ ఎస్పెషల్లీ లక్నో సూపర్ జాయింట్లో మీకు నికోలస్ పూరన్ లాంటి వాళ్ళు, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు, మార్కస్ స్టాయినిస్ వీళ్ళందరూ లాస్ట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మోహిత్ శర్మ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను ఏంటంటే బ్యాటింగ్ చేయడు, ఓన్లీ బౌలింగ్ చేస్తాడు. అది కూడా కొన్ని ఓవర్ల తర్వాత వస్తాడు అతను. సో అంతకుముందు మంచి ఫీల్డర్ని పెట్టుకొని ఆ తర్వాత మార్పిచ్చేసి అతను తీసుకురావడం ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో మోహిత్ శర్మస్ రోల్ ఇస్ వెరీ క్రిటికల్. ఇప్పుడు 14-15 మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఏదో ఒక రోజు మీకు తన్నులు పడతాయి, అది డౌటే లేదు అందులో. అది జరగదు, ఏ బౌలర్ కన్నా జరగదు అది. సో అది దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. బట్ మోహిత్ శర్మ వాళ్ళకి బౌలింగ్ చాలా పెద్ద బలం. సో మనం చూసాం లాస్ట్ టైం లక్నో ఆడినప్పుడు మయాంక్ యాదవ్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే ఆలోచించారని చెప్పుకోవచ్చు. అబ్బాయి వచ్చాడా ఓవర్లో అన్నట్టే పెట్టారు ఎక్స్ప్రెషన్. కాకపోతే ఏ ఓవర్లో కూడా తను ఎక్కువ పరుగులు వెళ్ళలేదు. అసలు 150 అబౌవ్ స్పీడ్తో అలా వేయడం అనేది నిజంగా యంగ్ గన్ గురించి ఏం చెప్పాలి చెప్పండి. అతను సూపర్ ఫైండ్ అండి. ఈ లాస్ట్ ఇయర్ అతనికి ఇంజరీ అయింది లేదా, లాస్ట్ ఇయర్ అతను ఆడించేవాళ్ళంట. అంతకు ముందు ఇయర్ ఢిల్లీలో అతను ఆడుతున్నప్పుడు ఢిల్లీ స్టేట్ టీం వాళ్ళు ఫస్ట్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు అతన్ని సెలెక్ట్ చేయాలి, అతను పక్కన పెట్టారు. విజయ్ దయ్యా అని చెప్పి లక్నో సూపర్ జాయింట్స్ లో కోచింగ్ స్టాఫ్ లో ఒక మెంబర్, ఇండియాకి కూడా వికెట్ కీపర్, ఆడాడు మ్యాచ్లో ఆడాడు. అతను చూసి ఇంత ఫాస్ట్ చేస్తున్నాడు, ఈ బౌలర్ని ఎట్లా పక్కన పెట్టారా మీరు అని చెప్పి అతను గౌతమ్ గంభీర్కి చెప్తే సరే తీసుకురా అని చెప్పాడు. అతని టీంలో ఉంచారు. లాస్ట్ టైం ఇంజరీ అయింది, సరే ఆడలేదు. ఈసారి మాత్రం అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన వెంటనే అసలు భయపెట్టే విధంగా బౌలింగ్ చేశాడు. అసలు
అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి 5 వికెట్స్ తీసినట్టున్నారు. తీసాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, టక్ వచ్చి 3 వికెట్లు తీసాడు అక్కడ. ఆల్ 3 గ్రీన్ వికెట్ తీసాడు. గ్రీన్ స్టంప్ ఎగిరిపోయింది, బాల్ డైరెక్ట్ బౌండరీకి వెళ్ళిపోయింది స్టంప్ ని కొట్టి. మ్యాక్స్ వల్ల ఆడలేకపోయాడు. రజత్ పట్టిదార్ వికెట్ తీసాడు. అంతకు ముందు మ్యాచ్ లో కూడా పంజాబ్ కింగ్స్ అతనే వెనక్కి నెట్టాడు. సో అటు పేస్ ఉంది, తర్వాత స్లోవర్ వన్స్ కూడా ఉన్నాయి, యార్కర్స్ వేయగలడు. సో అన్ని విధాలు కూడా ఒక పర్ఫెక్ట్ బౌలర్ లా కనిపిస్తున్నాడు. అండ్ ఎప్పుడైనా కూడా అంటే ఒక ఎక్స్ప్రెస్ స్పేస్ ఉండడం అనేది చాలా పెద్ద బలం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు బాగా లెంగ్స్ అనేవి వేరీ అయిపోయి షార్ట్ బాల్ వేయడం, బయటకి ఎక్కడికి వేయడం అంటే బ్యాట్స్మెన్ ఈజీ కొట్టేస్తారు. కానీ వికెట్లకు ఎప్పుడైతే వేస్తాడో ఆ పేస్ తో ఆడటం కష్టం. ఎందుకంటే మిస్ చేస్తే స్టంప్ ఎగిరిపోద్ది, ఇరిగిపోద్ది. సో అటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఆడతారు. అండ్ అలాంటి బౌలర్ని మీరు మిడిల్ ఓవర్స్ లో వేస్తే ఒక 7th నుంచి 17th ఓవర్ మధ్యలో అతన్ని కనుక వేస్తే అక్కడ అతను 2 వికెట్లు తీసిన అది ఇంకైపోయింది కదా, మారిపోతుంది. మిడిల్ ఆర్డర్ లో ఉన్న స్ట్రాంగ్ బ్యాటర్స్ వికెట్ తీసేసారంటే గేమ్ మారిపోతుంది. సో ఆ ఒక్క ప్లాయ్ అనేది లక్నో సూపర్ జైంట్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ అక్కడ ఇక్కడ నుంచి చూసిన వాళ్ళకి మయాంక్ యాదవ్ బౌలింగ్ చూస్తుంటే భయం వేసింది. ఆన్ ద ఫీల్డ్ లో బ్యాట్స్మెన్ సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎంత సీనియర్ అయినా ఒక ఇంత ఆలోచిస్తాడని అనిపించింది. అబ్సల్యూట్లీ ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అండ్ ఇప్పుడు మీరు మయాంక్ యాదవ్ తెచ్చినప్పుడు బెగ్గపాటు అతను వచ్చినప్పుడు ఎవరెవరు ఉంటారు జీటీలో ఆడేవాళ్ళు? మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ సాయి సుదర్శన్ యంగ్స్టర్ అతను ఉంటాడు, లేదంటే ఒక విజయశంకర్ ఉంటే విజయశంకర్ ఉంటాడు, లేదంటే డేవిడ్ మిల్లర్ ఉంటాడు. సో డేవిడ్ మిల్లర్ కాదనుకుంటే మిగతా వాళ్ళందరూ ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. ఫారెన్ బ్యాటర్స్ లాంటి గ్రీన్ మ్యాక్స్ వాళ్ళకే అతను కొంచెం తడి చూపించినప్పుడు వీళ్ళందరికీ కూడా కాస్త ఉంటుంది, ఆలోచన ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ ని భయపెడుతున్నాడు అంటే అది ఫీల్డింగ్ టీంకి ఎంత పెద్ద బలం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు బుమ్రా ఉండడం ఎలాగైతే మనం బలంగా ఆడుకుంటాం ఇండియన్ క్రికెట్ టీం కానీ ముంబై ఇండియన్స్ కి, అలా మయాంక్ యాదవ్ కనుక కంటిన్యూస్ గా పర్ఫార్మ్ చేయగలిగితే లక్నో సూపర్ జైంట్స్ స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్ అవుతుంది. సో మరి వచ్చే వరల్డ్ కప్ లో మయాంక్ యాదవ్ కి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారు? ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ దొరికేసాడు ఇండియన్ టీమ్ కి అని చెప్పి. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే కొన్ని సెలక్షన్స్ ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్ అవుతాయి. ఇది వెంటనే వరల్డ్ కప్ ఉంది అండ్ ఇండియా బౌలింగ్ అనేది ఆలోచించుకుంటున్నారు ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అని. అదట్స్ టాపిక్ ఆఫ్ సెపరేట్ డిస్కషన్. కానివ్వండి, ఇండియా బౌలింగ్ బలోపేతం కావాలంటే ఇలాంటి ప్లేయర్స్ ఉండాలి. ఐ థింక్ స్క్వాడ్ లో ఉంటాడో అది పక్కన పెడితే ఖచ్చితంగా టీం తీసుకెళ్తారు అతను. అంటే ఒక ట్రావెల్ స్టాండ్ బై గానో లేదా నెట్ బౌలర్ గానో ఏదో ఒక రూపంలో డౌట్ లేదు, ఖచ్చితంగా ఉంటాడు అందులో. మరి స్క్వాడ్ లోకి తీసుకొస్తారా, 15-16 స్క్వాడ్ లోకి తీసుకొస్తారా అనేది డిపెండ్స్. మిగతా సమీకరణాలు అన్ని చూసుకోవాలి కాబట్టి. బట్ డెఫినెట్లీ విల్ ట్రావెల్ టు ది వరల్డ్ కప్. సో మరి నూర్ అహ్మద్ లాంటి బౌలర్ ఉన్నారు. సో ఆయన ప్లేస్ లో ఏమైనా సాయి కిషోర్ ని తీసుకునే ఛాన్స్ ఉందా, ఏమంటారు? యాక్చువల్లీ అండి అది చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే సాయి కిషోర్, నూర్ అహ్మద్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. నూర్ అహ్మద్ ఏంటంటే కొంచెం రిస్క్ స్పిన్నర్, కొంచెం కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడాడు. సాయి కిషోర్ కూడా మంచి స్పిన్నరే కాదనట్లు, అతనికి వికెట్లు ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడైతే 4 ఫార్నర్ రూల్ వచ్చిందో, నూర్ అహ్మద్ బాగా వేసి ఉండొచ్చు కాదనట్లేదు, బట్ మీకు 4 ఫార్నర్ రూల్ వచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. మీరు ఫాస్ట్ బౌలర్స్ అందరు ఇండియన్ బౌలర్సే ఉన్నారు. సో స్పిన్నింగ్లో అట్లీస్ట్ రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ ఉంటే కొంచెం వర్కౌట్ అవుతుంది అనే ఆలోచనలో జీటీ ఉన్నారు. బట్ సాయి కిషోర్ వస్తే ఇంకొక బ్యాటర్ని మీరు ఆడించవచ్చు. మీరు ఒక డేవిడ్ మిల్లర్ కూడా రెడీగా ఉంటే ఇటు కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ ఇద్దరు ఆడచ్చు. సో అది బ్యాటింగ్ ఇంకొంచెం బ్యాలెన్స్ చేయకూడుతుంది. అండ్ నన్ను అడిగితే నేను కనుక ఒకవేళ జీటీలో ఉన్నాను అంటే ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ సాయి కిషోర్. అది మరి చూడాలి ఎలా ఉండబోతుందో. కాకపోతే ఒక్కొక్క ఫ్యాక్టర్ ఏంటంటే అటు క్వింటన్ డికాక్, తర్వాత నికోలస్ పూరన్, ఆ తర్వాత కృణాల్ పాండ్యా అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. సో కొంచెం రిస్క్ స్పిన్నర్ ఉండి కాస్త ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు. సో ఆ ఒక్కటే ఫ్యాక్టర్ నూర్ అహ్మద్ కొంచెం అతను ఉండేట్టు చేస్తుందేమో అనిపిస్తోంది. బట్ అదర్వైజ్ 4 ఫార్నర్స్ జాగ్రత్తగా వాడుకోవాలి జీటీ. ఓకే. సో మనం చూస్తున్నాం ఐపీఎల్ అంటేనే ఆ డైవ్లు, ఆ క్యాచ్లు, ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎగిరి గంతేసి ఆ బాల్ని క్యాచ్ చేసుకుని ఇలాంటి షాట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో పాప ఆర్మ్ ఇట్లా తిరిగిపోతుంది, అయినా సరే చాలా ట్రై చేసి నాకు తెలిసి కొంచెం ఇంజూర్ కూడా అయినట్టు అనిపించింది. కొంచెం అయింది కానీ మళ్ళీ ఫీల్డ్ మీద ఉన్నాడు. అక్కడ కూడా ఏదో ఓలిని స్ప్రే అలాంటివి కావాలని ఏం చెప్పలేదు. అతను వాజ్ వెరీ స్ట్రాంగ్. అంటే జనరల్ గా ఏమవుతుందంటే సాయి సుదర్శన్ ఇంపాక్ట్ చేసేస్తారు. అతను బ్యాటింగ్ అయిపోయిందో అతను ఇంపాక్ట్ చేసి అక్కడ మీరు మోహిత్ శర్మని తీసుకొస్తారు ఫీల్డ్ మీద. నిన్న మ్యాచ్ లో ఐ థింక్ రాహుల్ తెవాతిని ఇంపాక్ట్ చేశారు. అతనికి చిన్న ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అతను ఇంపాక్ట్ చేశారు. సాయి సుదర్శన్ ఫీల్డ్ మీద ఉన్నాడు. ఫీల్డ్ మీద బాగానే ఫీల్డింగ్ చేశాడు కానీ ఆ ఒక్కటి క్యాచ్ పట్టుంటే బాగుంది. క్యాచ్ కోసం వెళ్ళాడు. మళ్ళీ చెప్పాను కదండి, లైట్ లో అటువంటి లైట్స్ లో బాల్ ని స్పాట్ చేయడం కష్టం అవుతుంది. దాని
దానికి అలవాటు పడాలి. అప్పుడేమవుతుందంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయినా లేదా బాల్ చేతి దాకా వస్తున్నా కూడా సడన్గా డిప్ అవుతుంది, అప్పుడు డైవ్ చేస్తారు, లాస్ట్ మూమెంట్లో డైవ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల కాస్త ఇంజరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి, బట్ పెద్దగా ఇంజరీ అని జరగలేదు. అండ్ అతను బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడాడు. జనరల్గా కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తాడు, కానీ నిన్న వచ్చి రాగానే బాదులు మొదలు పెట్టాడు. సో అలా ఆడితే కనుక హెల్ప్ అవుతుంది జీటీకి. లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా వరకు బౌండరీస్ ఆపారు జీటీ వాళ్ళు. సో మంచి ఫీల్డింగ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లో మాట్లాడాల్సింది ఇది, పిచ్ కండిషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే దట్ ఈవినింగ్ టైం కదా. ఐ థింక్ ఇట్ షుడ్ బి అ గుడ్ బ్యాటింగ్ సర్ఫేస్ అండి. లాస్ట్ ఇయర్ లక్నోలో అసలు ఒక రకమైన స్లో సర్ఫేస్, స్పిన్నింగ్ సర్ఫేస్ ఇచ్చారు, వాళ్ళ బ్యాటర్స్ కూడా సరిగా ఆడలేకపోయారు. ఐ థింక్ ఇది ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేయండి, పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా చాలా చక్కగా స్కోర్లు వచ్చే డిఫెండ్ కూడా చేయగలిగారు. సో ఇట్ షుడ్ బి అ గుడ్ సర్ఫేస్ అండి టు బ్యాట్. డ్యూ ఎంతవరకు వస్తుందనేది చూడాలి, ఆ ఫ్యాక్టర్ కూడా డెఫినెట్గా ఉంటుంది. బట్ లక్నో సూపర్ జైంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు అటు డిఫెండ్ చేసి గెలవగలరు, ఇటు చేసి కూడా గెలవగలరు అని నమ్మకం ఉంది. గుజరాత్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు కొంచెం ఆలోచనలో ఉంటారు, ఎందుకంటే ఒకటి వాళ్ళు చేస్తూ ఓడిపోయారు. ఒక మ్యాచ్ చెన్నైతో ఓడిపోయారు, ఒక మ్యాచ్ హైదరాబాద్తో గెలిచారు, అది కూడా లాస్ట్లో గెలిచారు. దర్ విక్టరీస్ ఆర్ క్లోజ్ విక్టరీస్, అంటే డామినేటింగ్ విక్టరీ వాళ్ళకి ఇప్పటిదాకా ఒకటి కూడా రాలా. సో అది వాళ్ళని కొంచెం ఆలోచింపజేసేలాగా చేస్తుంది, నిర్ణయం ఏం తీసుకోవాలి అది ఇది. సో అట్ ది అవుట్ సెట్ మనం మాట్లాడితే కనుక లక్నో లుక్స్ ఎ స్ట్రాంగర్ టీమ్. ఓకే, సో ఎవరు టాస్ గెలిస్తే ఏం చూస్ చేసుకునే అవకాశం ఉంది? ఐ థింక్ లక్నో షుడ్ బి ఫైన్ విత్ ఎనీథింగ్ అండి. కొంచెం డ్యూ పడుతుందంటే వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. జీటీ కూడా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది కాబట్టి దిల్ ఫీల్ రెస్ట్రిక్ట్ చేద్దాం వెళ్ళి, ఆ తర్వాత మనం ఈజీగా ఆడుకోవచ్చు, ఆ ఆలోచనలో ఉంటారు. సో మరి సండే రోజు పసందైన విందు మరింత అందిస్తారని అనుకోవచ్చు. జీటీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్ మ్యాచ్, రెండు టీమ్స్ కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు, రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆన్ ద ఫీల్డ్ యాక్షన్, లైవ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. సో రెండు టీమ్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం సందీప్ గారు. సో ఆల్ ది బెస్ట్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ అలాగే గుజరాత్ టైటాన్స్. అండ్ ఇదే వాటి మన ఎన్టీవీ స్పోర్ట్స్ IPL స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.